హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేసీఎన్ తెలుగు వ్లాగ్స్. ఇవాళ మనము గుహలకు ప్రసిద్ధిగాంచినటువంటి నంద్యాల జిల్లాలోని బేతంచెర్ల పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిల్లస్వర్గం గుహల దగ్గర అయితే వచ్చాం ఫ్రెండ్స్. తూర్పు కనుమల్లోని ఎర్రమల ప్రాంతంలో అందమైన ప్రకృతి తోరణాల్లాగా కనిపించే ఈ గుహలు ప్రకృతి ప్రేమికులను సాధారణంగా ఆహ్వానిస్తున్నాయి. వెళ్దాం పదండి. తెలుగులోని బిలం, అదేవిధంగా సంస్కృతంలోని సురంగం అనే పదాల కలయికతో ఈ గుహలకు బిల్ల సురంగం అనే పేరు వచ్చింది ఫ్రెండ్స్. కాలక్రమేణా ఆ పేరు కాస్త బిల్ల స్వర్గం లేదా బిల్వ స్వర్గం అని పిలుస్తున్నారు. ప్రజెంట్ అయితే బిల్ల స్వర్గం కేవ్స్ అని పిలుస్తున్నారు. ప్రకృతి రమణీయతతో ఎంతో అందంగా ఉంది కదా, ఈ దృశ్యాలు చూడండి. ఇది వచ్చేసి ఎంట్రన్స్ ఫ్రెండ్స్. 5 నుండి 6,000 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఈ గుహలపై 19వ శతాబ్దం మధ్యలో పురావస్తు అదేవిధంగా పేలియాంటాలజీ పరిశోధనలు మొదలయ్యాయి ఫ్రెండ్స్. ఈ పరిశోధనల ఫలితంగా అప్పట్లో పాతరాతి యుగం నాటి దక్షిణ భారతీయ పరిస్థితులు మనకు కొన్ని వెలుగులోకి రావడం జరిగిందంట. 1844లో న్యూ బోల్ట్ అనే ఇంగ్లీష్ వ్యక్తి ఈ గుహలను కనుగొన్న. ఆ తర్వాత 1884 ఆ టైంలో రాబర్ట్ బ్రూస్ ఫుట్ అనే వ్యక్తి, ఈయన వచ్చేసి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ గా పనిచేస్తున్నాడు ఆ కాలంలో. ఆ టైంలో ఈయన కొడుకైనటువంటి హెన్రీ ఫుట్ నేతృత్వంలో ఇక్కడ తవ్వకాలు జరిపితే దాదాపు 15 నుంచి 16 అడుగుల లోతులో మానవుని అస్థిపంజర అవశేషాలు దొరికాయంట. అదే టైంలో అక్కడ అనేక రకాల ఈటెలు, బాణాలు, కొన్ని రకాల పదునైన ఉలులు, చాకులు లాంటి అవశేషాలు కూడా దొరికాయంట ఫ్రెండ్స్. వీటితో పాటు ఖడ్గమృగాలు, దుప్పులు, పులులు, అదేవిధంగా పందులు, కుక్కలు, గాడిదలు, ఇలా అనేక రకాల జంతువుల అవశేషాలు దొరికాయంట. ఈ అవశేషాలను వచ్చేసి ఆ టైంలో కలకత్తా ప్రాంతానికి తీసుకొని పోయారు. ఇప్పటికీ కూడా కలకత్తాలో ఈ అవశేషాలు భద్రపరిచి ఉన్నారంట ఫ్రెండ్స్. మరికొన్ని అవశేషాలనేమో లండన్కు తరలించే క్రమంలో అవి అంతర్ధానం అయిపోయాయి అంటున్నారు. ఆ తర్వాత కాలంలో కూడా 1920 అప్పట్లో కర్నూలు కలెక్టర్ అయినటువంటి ఎల్ఏ కామియాడి కూడా ఈ ప్రాంతం పైన ఆసక్తి చూపడం జరిగిందంట. అదేవిధంగా 1950, 60, 70 ఇలా ప్రతి డికేడ్లో ఎవరో ఒకరు వచ్చి ఇక్కడ తవ్వకాలు జరుపుతూ ఉండేవారంట ఫ్రెండ్స్. తాజాగా ఈ మధ్య కాలంలో చూసుకుంటే 2003 నుంచి 2008 వరకు జరిగిన తవ్వకాల్లో కూడా కొత్త రాతి యుగం నాటి ఆనవాళ్ళు కూడా బయటపడ్డాయంట ఈ ప్రాంతంలో. సో ఈ విధంగా చూసుకుంటే జియోగ్రాఫికల్ గా ఇది ఎంతో ముఖ్యమైన ప్రదేశము. చూసేందుకు 2 పెద్ద ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటి ఆర్చ్లాగా ఉంటాయి. అదేవిధంగా కొన్ని చిన్న చిన్న లోతట్టు గుహలు, ఇప్పుడు మనం చూస్తున్నవి చిన్న లోతట్టు గుహలాగా ఉంది. ఇలాంటివి మాత్రం ఉన్నాయి, కానీ అద్భుతమైన లొకేషన్ లో ఉంది ఫ్రెండ్స్ ఈ ప్రాంతము. ప్రస్తుతానికి అయితే చూడండి, గబ్బిలాల కాలవాలం అయిపోయింది. Adventure for the purpose of music, for the
హౌ టు రీచ్ బిల్లస్వర్గం కేవ్స్ అనుకునే వాళ్ళకి బిల్లస్వర్గం కేవ్స్ బేతంచెర్ల రైల్వే స్టేషన్కి 4.5 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఫ్రెండ్స్. లేదు కర్నూలు నుంచి రావాలనుకుంటే ఓర్వకల్లు విలవడ నరసింహారెడ్డి విమానాశ్రయానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నంద్యాల నుంచి వచ్చే వాళ్ళకి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సో మీరు ఇక్కడ స్టే చేయాలనుకుంటే కర్నూలు, నంద్యాల, ఈవెన్ బేతంచెర్లలో కూడా మీకు మంచి వసతితో కూడిన హోటల్స్ అయితే అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్. బిల్లస్వర్గం కేవ్స్కి 100 కిలోమీటర్ల లోపల పరిధిలో ఉన్నటువంటి మంచి మంచి పర్యాటక ప్రదేశాలంటే బెలూమ్ కేవ్స్, అదేవిధంగా కొల్లింగుండ లక్ష్మీనరసింహస్వామి ఆలయము, గండికోట, యాగంటి, మహానంది, అహోబిలము, ఓర్వకల్లు రాతి ఉద్యానవనము, ఇలా ఎన్నో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చినారంటే దాదాపు 7-8 పర్యాటక ప్రదేశాలని కవర్ చేసి వెళ్ళేంతగా ఇక్కడ మీకు అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు కనపడతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పిన ఈ పర్యాటక ప్రదేశాలన్నీ 2 రోజుల్లో మీరు ఇక్కడ ఉండి మొత్తము మీకు అనుకూలంగా షెడ్యూల్ చేసుకొని చూసి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. అంత అనుకూలంగా ఉంటాయి ఈ పర్యాటక ప్రదేశాలన్నీ, ఒకదానికొకటి దగ్గరగానే ఉన్నాయి. యాగంటి, మహానంది, అదేవిధంగా మద్దిలేటి స్వామి, ఇంకా అహోబిలము, ఈ క్షేత్రాలన్నీ కూడా మంచి పుణ్యక్షేత్రాలు. వీటిని కూడా దర్శించుకొని మీరు ఆధ్యాత్మికంగా కూడా సేద తీరవచ్చు ఫ్రెండ్స్. సో విజిట్ టు నంద్యాల, కర్నూలు డిస్ట్రిక్ట్స్.